హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యష్ అఫీషియల్ బ్లాగ్స్. ఈ రోజు మనం తమిళనాడులో ఉన్న ఒక చాలా పవర్ఫుల్ అండ్ స్పిరిచువల్ ప్లేస్ కి వచ్చేసాం. అదే మన అరుణాచలం. ఫ్రెండ్స్, చాలా మందికి తిరుపతి, శ్రీశైలం, వారణాసి గురించి వింటారు, కానీ అరుణాచలం గురించి తెలిసిన వాళ్ళకి మాత్రం ఇది ఒక ఎమోషన్, ఒక ప్లేస్ కాదు, అది ఒక ఎక్స్పీరియన్స్, ఒక స్పిరిచువల్ జర్నీ. అసలు అరుణాచలం అంటే ఏంటి, ఎందుకు లక్షల మంది డివోటీస్ అక్కడికి వెళ్తారు, అండ్ ఈ కొండలో ఉన్న మిస్టరీ ఏంటి, అన్ని ఈ బ్లాగ్ లో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మార్నింగ్ మనం స్టార్ట్ అయ్యి రూమ్ నుంచి స్టార్ట్ అయ్యాం. ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చాం. అండ్ బయట అట్మాస్ఫియర్ చాలా పీస్ఫుల్ గా ఉంది. చుట్టూ డివోటీస్, శివనామ స్మరణలు, టెంపుల్ బెల్ సౌండ్స్, అండ్ ఆల్రెడీ స్పిరిచువల్ వైబ్స్ స్టార్ట్ అయిపోయింది. టెంపుల్ కి వెళ్ళడానికి ఆటో మాడుకున్నాం. ఆటో అనేది డైరెక్ట్ గా 75 రూపీస్ చెప్పాడు, కానీ షాక్ లో ఉన్నాం. కానీ కొన్ని ప్లేసెస్ తెలియదు కదా, కాబట్టి సరే అని వెళ్ళిపోయాం. రోడ్డు మీద అరుణాచలం హిల్స్ కనబడింది. ఆ హిల్స్ చూసి ఏదో డిఫరెంట్ ఫీల్ వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు అరుణాచలం హిస్టరీ చెప్తాను. హిందూ పురాణాల ప్రకారం ఒకసారి బ్రాహ్మణ్ గారు విష్ణు గారిని ఎవరు గొప్ప అని డిస్కషన్ వచ్చింది. అప్పుడు లార్డ్ శివ ఒక ఎండ్లెస్ ఫైర్ పిల్లర్ లాగా అపీర్ అయ్యారు. ఆ ఫైర్ పిల్లర్ లాగా బిగిన్ అయిందే ఈ ఎండింగ్ గానీ ఉండదు. శివ గారి ఛాలెంజ్ ప్రకారం ఎవరైనా స్టార్ట్ లేదా ఎండ్ కాకుండా వాళ్ళు గొప్ప అని. విష్ణు గారు కిందకు వెళ్ళారు, బ్రాహ్మ గారు పక్కకు వెళ్ళారు, కానీ ఇద్దరు కూడా ఎండ్ కాలేకపోయారు. అప్పుడు వాళ్ళకి శివకు ఒక గ్రేట్నెస్ అర్థమైంది. ఆ అగ్ని సంబంధం ఈరోజు అరుణాచలం హిల్స్గా భక్తులు నమ్ముతారు. మన పంచభూతాల్లో లింగం అరుణాచలం అగ్నిలింగంగా ప్రసిద్ధి పొందింది. అంటే ఫైర్ ఎలిమెంట్కి సింబల్. ఎర్త్, వాటర్, ఫైర్, ఎయిర్ అండ్ స్పేస్. ఈ 7 ఎలిమెంట్స్లో ఫైర్ని రిప్రజెంట్ చేస్తాయి. ఈ స్థలం అరుణాచలం, అందుకే ఈ ప్లేస్కి అంత ఇంపార్టెన్స్. రోడ్లో వెళ్తుంటే అరుణాచలం హిల్స్కి చాలా క్లోజ్గా చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇది నార్మల్ హిల్స్ కాదు అని చాలామంది నమ్ముతారు. శివ స్వరూపం ఈ హిల్స్లో అని భక్తులు నమ్ముతారు. అందుకే కొండ మీద అన్నెసెసరీగా ఎక్కరు, కొండని రెస్పెక్ట్ చేస్తారు. ఆ హిల్స్ని చూస్తే మనకి ఏదో పాజిటివ్ ఎనర్జీ వచ్చిందని అనిపిస్తుంది. మనం అరుణాచలం టెంపుల్కి దగ్గరికి వచ్చేసాం. టెంపుల్ ఫస్ట్ లుక్ చూసినా వావ్ అనిపిస్తుంది. అండ్ పెద్ద గోపురం, అమేజింగ్ ఆర్కిటెక్చర్, చుట్టూ హిస్టరీ, థౌజండ్స్ ఆఫ్ ఇయర్ నుంచి నిలబడ్డ ఒక అద్భుతం. కెమెరాలో చూస్తే ఒక రకం, రియల్గా చూస్తే వేరే లెవెల్. ఈ టెంపుల్ హిస్టరీ చాలా వరల్డ్. చోళా కింగ్స్, విజయనగర కింగ్స్ చాలామంది రూల్ చేశారు. ఈ టెంపుల్ డివోటీస్ని కాంట్రిబ్యూట్ చేసింది. టెంపుల్ వాల్ మీద ఉన్న క్రావింగ్స్ చూస్తే ఆ రోజున ఇంజనీరింగ్ ఎంత అడ్వాన్స్గా ఉందో అర్థమవుతుంది. ప్రతి పిల్లర్కి ఒక ఆర్ట్ పీస్ లాగా ఉంటుంది. టెంపుల్ లోపలికి వెళ్ళాక అట్మాస్ఫియర్ చాలా కంప్లీట్గా మారిపోయింది. బయట ఉన్న నాయిస్ మొత్తం డిసపేర్ అయిపోయింది. డివోటీస్ సైలెంట్గా దర్శనంకి వెయిట్ చేస్తున్నారు. శివనామస్వరాలు వినిపిస్తున్నాయి. ఆ ఎన్విరాన్మెంట్లో నిలబడ్డ నేను ఆటోమేటిక్గా మైండ్ క్లామ్ అయిపోయింది. దర్శనం కంప్లీట్ అయింది. ఫ్రెండ్స్, నిజంగా చెప్పాలంటే దర్శనం అయిన తర్వాత చాలా ఫీలింగ్ని వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా కష్టం. చాలా పీస్ఫుల్గా అనిపించింది. మైండ్లో ఉన్న స్ట్రెస్ మొత్తం తగ్గిపోయింది. అందుకే చాలామంది లైఫ్లో ఒకసారైనా అరుణాచలం రావాలంటారు. అరుణాచలం అంటే రమ్మని మనిషి గురించి చెప్పడం. రమ మహర్షి వరల్డ్ ఫేమస్ స్పిరిచువల్ గురు. ఆయన చాలా ఇయర్స్ నుంచి అరుణాచలంలో మెడిటేషన్ చేస్తున్నారు. ఇప్పుడు వరల్డ్ మొత్తం నుంచి డివోటీస్ ఆయన ఆశ్రమం కోసం వస్తున్నారు. ఆశ్రమం అట్మాస్ఫియర్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ప్రతి పౌర్ణమి రోజు 1,00,000 మంది గిరోడ్ చేస్తారు. గిరోలం అంటే అరుణాచలం హిల్స్ని చుట్టూ నడవడం. అప్రాక్సిమేట్ 14 కిలోమీటర్స్ ఉంటుంది. భక్తులు బేర్ ఫుట్గా కంప్లీట్ చేస్తారు, అంటే పాదాలతో నడుస్తారు, చెప్పులు లేకుండా. ఈ జర్నీ చేస్తే మంచి పిలుపు వస్తుందని నమ్మకం. అరుణాచలంలో ఇంకో బిగ్గెస్ట్ ఈవెంట్ ఏంటంటే కార్తీక దీపం. ప్రతి సమ్మర్ హిల్స్లో టాప్ మీద ఒక రీసెంట్గా దీపం వస్తుంది. 1,00,000 మంది డివోటీస్ ఆ దీపం కోసం వెయిట్ చేస్తారు. ఆ రోజు ఎంటైర్ డివోటీస్గా ఫుల్గా అయిపోతుంది. దీపం వెలిగించిన మూమెంట్ చూడడానికి చాలా లక్ ఉండాలి అని అంటారు. టెంపుల్స్ మాత్రం లోకల్ ప్లేసెస్లో కూడా ఎక్స్ప్లోర్ చేసాం. రోడ్ సైడ్ షాప్, ప్రసాదం స్టాల్స్ అండ్ లోకల్ ఫుడ్. ఇక్కడ కల్చర్ చూడడానికి కూడా చాలా బాగుంది. పీపుల్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నేను చాలా ప్లేసెస్కి వెళ్ళాను, కానీ అరుణాచలంలో మాత్రం డిఫరెంట్ ఫీల్ అయ్యా. ఇది జస్ట్ టెంపుల్ విజిట్ కాదు, ఒక స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్, ఒక సెల్ఫ్ జర్నీ నాకు అనిపించింది. మీరు డివోటీస్గా ఉన్నారు లేక టూరిజం కోసం వచ్చారు, ఈ ప్లేస్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. మీరు లైఫ్లో ఒకసారైనా అరుణాచలం విజిట్ చేయండి. అక్కడ అట్మాస్ఫియర్, అక్కడ హిస్టరీ, అక్కడ స్పిరిచువల్ పవర్ మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ హర హర మహాదేవ్ టైప్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వాక్లో వెళ్తాం. జై అరుణాచలం అండ్ హర హర మహాదేవ్.
ఈ వీడియో నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. 16K సబ్స్క్రైబర్స్ దగ్గర